నాకు ఒక తమాషైన కల వచ్చిందిరా. అందులో నేను ఆ గద్వాల వారి అమ్మాయితో లవ్ సాంగ్ పాడుతున్నావు అవునా? అదే నీకెలా తెలుసు? నాకు అదే కల వచ్చింది. ఆడుతూ పాడుతూ ఉంటే ఆ దొంగరాజగాడు లాగి తన్నాడు అవునా? నీకెలా తెలుసు? నాకు అదే కల వచ్చింది. గద్వాల్ మహారాణి గారికి జయము జయము. ఏమిటి గురు తమాషగా మాట్లాడుతున్నావు? నువ్వు గద్వాల్ మహారాజా గారి కూతురు వంటగా? అదా, కింద సిటీ నుంచి మన గురువు గారు వెళ్ళిన పని ఏమైందని ఫోన్ చేశారు. మాట్లాడుతుండగా త్రిమూర్తులు ముగ్గురు అటు వచ్చారు. ఏం చేయను, దాంతో మాట మార్చి గద్వాల్ మహారాజా కూతురునని క్యాస్ కొట్టాను. నువ్వు కొట్టిన క్యాస్ ను వాళ్ళు నమ్మి ఆ త్రిమూర్తుల ముగ్గురు నీ మీద ముచ్చట పడుతున్నారు. అయ్య బాబాయ్, అయితే ఆ 3 కోతులు ముచ్చట పడితే నేనేం చేయాలి? నేనేం భయపడకు. వాళ్ళ నమ్మకాలని నిజమని మనం ఒక నాటకం ఆడాలి. ఆ నాటకంతో ఆ త్రిమూర్తుల ఆట కట్టు. ఎలా? ఎలా ఏంటి? మీ బాబుగా గద్వాల్ మహారాజుగా మన గురువు గారిని ఇక్కడ ప్రవేశపెడతాను, చూస్తూ ఉండు. గద్వాల్ మహారాజు గారికి, 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 గద్వాల్ మహారాజు గారికి. గద్వాల మహారాజా వారికి స్వాగతం. ఎవరు మీరు? ముష్టివారా? అయినా మా రాజ్యమునకు రండు. తిండి గింజలు కొలిపించి ఎత్తును. పెడదారా పెద్దడా, బియ్యం ఉత్తరే దొరుకుతాయి. మేము ముష్టివారము కాదు మహారాజా, ఈ ఎస్టేట్ కి సంబంధించిన గాయత్రీదేవి గారి సోదరులం. ఏమి? ఇది ఒక కట్టడమా? ఇది ఒక ఎస్టేటా? మా రాజ్యమునందు నౌకర్లు కూడా ఇటువంటి నీచపు కట్టడమునందు ఉండరే. అలా అనకూడదు మహారాజా. వారి హోదాకి ఈ భవనం గొప్పదే మహారాజా. మా సానుభూతి. రాజావారు, ఇతను మా చిన్నబాబు దిలీప్. మేము ఇచ్చటకు వచ్చినది చిన్నబాబుని, పెదబాబుని, వారి బాబుని, ఆ బాబునకు బాబుని చూచడం కాదు. నా ఏకైక పుత్రిగా రత్నము, నా బంగారు తల్లి, నా కోటాను కోట్లకు వారసురాలు, నా మల్లీదేవిని చూచటకు వచ్చి తిని ఎచ్చట నా పుత్రిగా రత్నము. అరుగో మన యువరాణి వారు. అమ్మా, నా తల్లి, నా బంగారు తల్లి. అమ్మా, పితృప్రాణం పౌరవుతుంది. చాలే వదులు. అమ్మా, అభాగ్యురాలు వలె నీవి దరిద్ర భవంతి ఎందుండుటయా? మహారాజా, మీ పుత్రికారత్నము విషయమంతయు మాతో చెప్పినది. చెప్పినది ఏమి? చెప్పినారు అనుము. అదే అదే చెప్పినారు. ఏది ఏమైనను ఆవిడికిష్టం లేని పెళ్లి చేయుట తమకు భావ్యము కాదని మాకు అనిపించుతున్నది. అవును జనక, నాకు నచ్చిన మనిషికిచ్చి పెళ్లి చేస్తానంటేనే వస్తాను, లేకపోతే నేను రాను. మర్చిపోండి. యువరాణి, మీరు అలా మాట్లాడకూడదమ్మా. మీరు లేకపోతే తండ్రి గారు మాత్రం బ్రతకగలరా? బ్రతకలేనమ్మా. నాకిష్టం లేని పెళ్లి చేసుకుని నేను మాత్రం ఎలా బ్రతకగలను జనక? నమస్కారం మహారాజా వారు. మా తల్లి గారు గాయత్రీదేవి గారు. నమస్కారం. మీ తోబుట్టు లాంటి దాన్ని, అమ్మాయిని అభిమానించే మనిషిని కనుకే చెప్తున్నాను. అమ్మాయి మనసు కష్టపెట్టకుండా ఆమెకు నచ్చిన పెళ్లే చెయ్యండి. సరే, నా బంగారు తల్లి, నీ ఇష్ట ప్రకారమే గావించదము. రమ్ము ఏగుదము. అంత తొందర ఏల మహారాజా? రాక రాక వచ్చినారు. మీరిచ్చట 2 దినములుండి మదర్పిత సత్కారములను పొందగోరుచున్నాం. అవునన్నయ్య గారు, మీకు సేవ చేసే అదృష్టం కలిగించండి. అవును జనక, 2 రోజులు ఉన్నాకే వెళదాం. సరే, మా బిడ్డ మాట కాదనలేము. కాని మా పరిచర్యలు మర్యాదలు ఎవరు చూసుకుందరు? నేను చూచెదను. ఏమిటమ్మా అలా చూస్తున్నారా? నువ్వు పెద్ద రాణివి కదూ, మీ నాన్నగారు పెద్ద రాజుగారు కదూ, మీకు పెద్ద ఏనుగుంది కదూ. ఏమున్నా నేనెవరైనా నీకు మాత్రం టీచర్నే. నువ్వు మాకు రాజా రాణి కథ చెప్తావు కదా, వాటిల్లో లాగా నువ్వు రాణివైతే రాజుండాలి. ఆ రాజేడి? నేనేననుకుంటారా? రే, ఆవిడ విసిగించక వెళ్ళి ఏనుగుతో ఆడుకుంటారా? సీత, నేను వాళ్ళతో ఊరికి లేదు, నువ్వు రాణివి నే రాజునని. నా మనసులో ఉద్దేశం అదే. నేను నిన్ను దారుణంగా ప్రేమించేస్తున్నాను అనుకో. సత్యం బాబు గారు. సత్యం బాబు ఏంటి? సింపుల్ గా సత్యం అనాలి. కాకపోతే శరీరం కొంచెం భారీ గాని వయసు జస్ట్ 40 లోపలే. కావాలంటే చిన్నపిల్లలాగా గెంతుతాడు. ఆడపిల్లని ఎన్ని రోజులు ఎలా చెప్పాలో తెలియలేదు. మీరంటే నాకు కూడా చచ్చేంత ఇష్టం.
కంగారు ఏమిటి సీత? అన్ని నచ్చిన తర్వాత ఇంకా అలసినందుకు మరిద్దరమే చిలక గురించి అది కాదండి, మీరు పైకి పసిపిల్లాళ్ళ కనిపించినా హత్యలు, దుర్మార్గాలు, దారుణాలు చేస్తుంటారని మీ ఇద్దరు తమ్ముళ్ళు చెప్పారండి. చెప్పారా? ఇంతవరకు చేయలేదు హత్యలు, ఇప్పుడు వాళ్ళిద్దరినే చేస్తాను హత్య. నిజంగా చెప్పారా? నిజంగానండి. ఒట్టు. నువ్వు అబద్ధాడలే. అందుకే కాస్త సందేహిస్తున్నాను, సంకోచిస్తున్నాను. లేకపోతే ఎప్పుడో మీదాన్ని పెదాన్ని. ఒరే బచ్చా నా కొడకలారా, నాకొచ్చే అవకాశాన్ని చెడగొట్టాలని చూస్తారా? చెప్తాను మీ పని. పెద్దన్న వల్ల పడ్డాడా, మిగతా ఇద్దరి మీద మండి పడుతున్నాడు. మండితే మండిపోయి రెండో వారి సంగతి చూడు. అది కాదండి, మరేమో మీ అన్నయ్య గారు తమ్ముడు మీ గురించి మరీ దారుణంగా చెప్పారండి. మీరేమో హత్యలు, మోసాలు చేశారట. సొమ్ము కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపే అన్ని కూతలు కూర్చారు వాళ్ళిద్దరు. వాళ్ళ సంగతి నేను చూస్తాను సీత. ఇవన్నీ నువ్వే మనసులో పెట్టుకోవచ్చు. వాళ్ళు పొరపాటు చేస్తామని నీ కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పిస్తాను. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. పెద్దోడా బుల్లోడా, మీకు డిస్కషన్ పెట్టించి మీ సంగతి తేలుస్తాను. అయ్య బాబోయ్, నిజంగానే రాణి, మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని, దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు. అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను. ఒరే పెద్దోడా చిన్నోడా, మహారాజుకు అల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారా? ఏనుగుడు కడిగేసి వచ్చి చెప్తాను మీ పని. ఇక ఇప్పుడు ముగ్గురు స్టేజ్ మీదకి వచ్చి చిందులు మొదలెడతారు. అదే మన కథకి పతాక సన్నివేశం అవుతుంది. నేను జాకాలు మాట్లాడుతున్నాను. ఏమిటి మీ బాస్ లేడా? నా వజ్రం సంపాదించడం కోసం వెళ్ళాడా? నాకు ఆ వజ్రం అతి త్వరలో కావాలి, లేకపోతే ఈ జాకాలు చాలా సీరియస్ అయిపోతాడని చెప్పు. ఓకే? వజ్రం సంపాదించమని వేరే మనుషులకి జాకాలు, జాగలం పేర్లతో ఆర్డర్స్ ఇస్తున్నావు. ఎప్పటి నుంచిరా ఇది? మాకు తెలియకుండా నువ్వు మా వెనకాలే వేరే రూట్ లో వజ్రం కోసం ట్రై చేస్తున్నావు అన్నమాట. నా ఇష్టం. నా గురించి మీరు హంతకుడని, దొంగ వెదవని వాగితే తప్పలేదు, కానీ నా ప్రయత్నం నేను చేసుకుంటే తప్ప? నోర్మయ్, నువ్వు ఈ పెద్దోడు నన్ను మోసగాడని, హంతకుడని కారు కూతలు కూర్చాడని నాకు తెలుసు. చెప్పు తీసుకుని ఆపకుండా డిస్కషన్ పెడతాను రా మిత్రకి. అసలు నా గురించి ఇలాంటి ప్రేలాపల మీద మిత్రే కదరా. అక్కడికి నువ్వేదో హత్య చేయనట్టు మా మీద ఎగురుతావు ఎందుకు? అసలు పెద్ద బాబుని హత్య చేసింది నువ్వే కదా? అవునా పెద్దోడా? ఎస్టేట్ లో తిరిగే పెద్దబాబుని యాక్సిడెంట్ పేరుతో లేపేశానని మీసాలు దువ్వింది నువ్వేగా? ఏమిట్రా, అక్కడికి నేను ఒక్కనే హంతకుడైనట్టు, మీరిద్దరూ మహాత్ములు, మహానుభావులైనట్టు మాట్లాడతారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న చిన్నబాబుకి కాఫీలో విషయం వచ్చింది మీరు కాదు, ఆ తర్వాత వాడిని తీసుకెళ్లి లోయలో పారేసింది మీరు కాదు. చిన్నబాబు ఇంట్లో బతికే ఉన్నాడు కాబట్టి ఈ హత్యకి మాకు ఏ సంబంధం లేదు. మనిషి బ్రతికుండగా మేము హంతకులం కాం. నువ్వే హంతకుడివి. హత్య చేయడానికి మీరు కూడా ప్రయత్నించారు కనుక మీరు హంతకులు. నువ్వే హంతకుడివి. నువ్వే హంతకుడివి. నువ్వే హంతకుడివి. నువ్వే హంతకుడివి. ఎస్ఐ రామారావు గారు ఊరికెళ్ళారట, రేపొద్దున వస్తారట. ఆయన వచ్చిన వెంటనే ఈ క్యాసెట్ ఆయనకి ఇచ్చేస్తే వాళ్ళు ఆట కట్టినట్టే. కేవలం డబ్బు కోసం మేనల్లుల ప్రాణాలు తీసిన హంతకులకి ఉరిశిక్ష పడేటట్టు చేయాలి. కూర్చోండి. చిన్నబాబులాగా నేను, గద్వాల్ రాజా కూతురులాగా రాణి ఆడిన నాటకానికి ఫలితం దక్కింది. నువ్వు హంతకుడు అంటే నువ్వు హంతకుడు అని ఆ నీచులు అనుకున్నవని ఈ క్యాసెట్ లో రికార్డ్ అయ్యి. ఈ క్యాసెట్ ఒక్కటి చాలు వాళ్ళ జీవితాలకు అంతం పలకడానికి. రేపటితో వాళ్ళ చరిత్ర ఫినిష్. హెడ్ కానిస్టేబుల్ గా మోసం చేసే వాళ్ళని, చీటింగ్ కేసుని పట్టుకోవాల్సిన వాళ్ళని నీతో చేరిపోయిన భారీ మోసాల్లో దిగిపోయినట్టు గురు. కానిస్టేబుల్ గా ఉంటే ఏం సాధించేవాడివిరా? రోడ్ల మీద బళ్ళల్లో కూరగాయలు, అరటిపళ్ళు, మిరపకాయ బజ్జీలు దబాయించి నొక్కేసేవాడివి. నాతో ఉన్నావు కనుక మహారాజు భోగం అనుభవిస్తున్నావు. ఆ సరేలే, ఏదైతే ఏం బతుకు తెరువుకి. అక్కడ ఎట్టాగా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఇదే బాగుంది. ఇప్పుడు తెలివైన మాట అన్నావు. గురుగారు, గురుగారు, గాయత్రీదేవి గారు మీతో ఏదో మాట్లాడడానికి వస్తున్నారు. వేళ కాని వేళ ఇప్పుడు వస్తుందంటయ్యా, మందు వాసన కొడుతుందేమో. ఈ బాటిల్ నాకు వదిలేండి. ఇదిగో ఈ బాటిల్ మీరు తీసుకోండి. ఏమిటి శిక్ష పల్లాడు ఆ మందు నీకు, తలనొప్పి మందు రాకున్నా? అది రాసుకుంటే మందు వాసన రాదు, తలనొప్పని చెబితే సరిపోతుంది. వీడెవడ పిక్ పాకెట్ కదా, మందు కాస్త ఎత్తుకుపోయాడు. మందు తర్వాత దొరుకుతుందయ్యా, వజ్రం ముఖ్యం. శిరోభారము, శిరోభారము.
వస్తుందా? నమస్కారం భూపతి గారు. నమస్కారము. ఆశీనులు కండు. మీకేదో తలనొప్పటి కదా? శిరస్సుతో 1,00,000 వ్యవహారములు చేయువారము. మాకు శిరోభారం అయితే సామాన్యము. ఏమందు దివాను? అవునందు. నేను రావటం వల్ల మీకేమీ ఇబ్బంది లేదుగా? మా పుత్రికా రత్నములకు ఆశ్రయం ఇచ్చిన మీరన్న మాకెంతో గౌరవము. ఇప్పుడు మీ రాక మాకు ఆనందము. చాలా సంతోషం అండి. చూడండి భూపతి గారు, కొద్ది రోజుల్లోనే మీ అమ్మాయి సీత అంటే నాకెంతో అభిమానం ఏర్పడింది. తను మా ఇంటి కోడలైతే బాగుంటుందని నా ఆలోచన, ఆశ. మా పుత్రికా రత్నము ఏ ముష్టి విధమునో ప్రేమించడం కన్నా మీ పుత్రుణ్ణి ప్రేమించడం మాకెంతో ఆనందం. తాను కూడా ఈ దినము సంభాషణ వశమున తన హృదయం మీ చిన్నబాబు ఎందే లగ్నమైనట్టుగా మాకు వెల్లడించినది. మీకు అభ్యంతరం లేకపోవడం నాకు చాలా సంతోషం అండి. మీరు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు, అందుకని రేపే నిశ్చితార్థం జరుపుకుంటే మంచిదేమో. జరపవల్లని మా హృదయం కూడా ఉవ్విళ్ళూరుచున్నది. కాని మా వంశమున నిశ్చితార్థము జరుపుటకు ఒక ఆచారం ఉన్నది. అదేమిటో చెప్పండి, ఆ ప్రకారమే జరిపిద్దాం. నిశ్చితార్థ సమయమున ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి, మగపెళ్లి వారు ఆడపెళ్లి వారికి విలువైన వజ్రము ఇచ్చిపుచ్చుకునుట సదాచారము, సంప్రదాయము. అవునమ్మా, మా అమ్మాయి గారు ఎచ్చట దొరికి ఎవరితో పెళ్ళందురోనని వారు వజ్రంతోనే బయలుదేరినారు. మీ దగ్గర కూడా వజ్రం ఉండొచ్చో రేపే నిశ్చితార్థం జరిపించవచ్చు. దాన్నే ఉంది, వంశపారంపర్యంగా వచ్చే కోట్ల విలువైన సూర్యకాంతి అనే వజ్రం మా దగ్గర ఉంది. దాన్ని మా తరపునిస్తాం. ఆయనతో ఇంకా అభ్యంతరం ఏమున్నది? రేపే వజ్రముల మార్పిడికి ఏర్పాటు చేయించండి. పాత సాంప్రదాయాలు ఇప్పుడు పాటించకూడదు భూపతి గారు. పైగా రాజరికాల్ని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది కదా. ప్రభుత్వములదేమున్నది? ఈ రోజు ఉండును, రేపు పోవును. కానీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థము జరపకపోయినచో అనర్థం వాటిల్లోనే. అనర్థం ఏమి వాటిల్లదు గాని బాబు, నువ్వు ఊరుకోరా. అదే మంచి పని. వారి సంప్రదాయం ప్రకారమే మనము జరిపిద్దాం. అందరం కావలసిన వాళ్ళం అవుతున్నప్పుడు ఏ వజ్రం ఎవరి దగ్గర ఉంటే ఏంరా? ఆహా, గాయత్రీదేవి గారు లెస్స పలికితిరి. రేపే నిశ్చితార్థములకు ఏర్పాటు చేయండి. అలాగే, నేను వెళ్ళొస్తాను. నమస్కారం. మిమ్మల్ని నటించమని పిలిస్తే ఏకంగా వజ్రానికి ఎసరు పెట్టేటట్టున్నారే. నేను ఎసరు పెట్టలేదు, కుంపటి పెట్టలేదు. నా వ్యాపారం నాదే, నీ నాటకం నీదే. అయితే వజ్రాన్ని ఖర్చేయాలని నిర్ణయించుకున్నారా? నిర్ణయించుకోవడమే కాదు, ఆ వజ్రం తీసుకునే వెళ్తాను నాయనా. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు